హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? తెలుగు చదవడం ప్రాక్టీస్ చేస్తున్నారు కదా? వెరీ గుడ్. అలా చేస్తూ ఉంటేనే మనకు తెలుగు చక్కగా వస్తుంది. ఓకేనా? ఈరోజు మనం ఏ అక్షరానికి సంబంధించినటువంటి పదాలు చదువుదామో అర్థమైందా? ఆల్రెడీ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. ఏంటి ఈ అక్షరం? ఏ. మనం నిన్నటి వీడియోలో ఏం చదువుకున్నామో ఏకి సంబంధించినటువంటి పదాలను చదివాము. ఈరోజు ఏ రాగం తీయాలన్నమాట. ఓకేనా? ఏ. దాన్ని ఎలా రాస్తాము? మనం నిన్న ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఏ ఎలా రాయాలి? స్మాల్ సర్కిల్, దాని పక్కన యూ లాగా పైకి అనాలి అని, దాని మీదనే కొంచెం ఇలా రాయాలి. ఉల్టా సి, రివర్స్ యూ, ఏదో ఒకటి. ఓకేనా? సేమ్ ఇది కూడా ఏ అయిపోతుంది. చూడండి, చిన్న స్మాల్ సర్కిల్ యూ లాగా రాసి పైకి లాగి దాని మీద కొంచెం ఇలా ఉల్టా సి లేదా ఉల్టా యూ పెడితే ఏ అయిపోతుంది. చాలా ఈజీ కదా. ఇప్పుడు మనం పదాలను చదవడం ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, ఏ ఏ క ఏక, దా పక్కన సున్న పెడితే దన్, త కొమ్మిసేతు, డా కొమ్మిసేడు, దంతుడు, ఏక దంతుడు. ఏక అంటే ఒకటే, దంతుడు అంటే దంతము కలవాడు. దంతం అంటే టీత్. ఇక్కడ చూడండి, ఒకటే దంతం ఉన్నవాడు అని అర్థం. ఏకదంతుడు అంటే ఎవరు? గణపతి. ఏ నక్కొమ్మిసేను, గక్కొమ్మిసేగు, ఏనుగు, ఎలిఫెంట్. ఇప్పుడు మనం రెండు అక్షరాల పదాలను చదువుదాం ఫస్ట్. ఓకేనా? ఏ లా ఏలా, ఏ డాకు గుడిసేది ఏది, ఏ కక్కొమ్మిసేకు ఏకు, ఏ డాక్కొమ్మిసేడు ఏడు అంటే 7, ఏ రాక్కొమ్మిసేరు ఏరు, ఏ డాక్కొమ్మిసేడు డూ కింద చావత్తు, డూ ప్లస్ చా కలిపి చదవాలి. ఇడ్చు ఏడ్చు, ఏ లాకు గుడిసేలి క ఏలిక, ఏ బా డాకు గుడిసేది ఏబది అంటే 50th 50వది అని అర్థం. ఏ డాక్కొమ్మిసేడు పాక్కొమ్మిసేపు ఏడుపు, ఏ గాకు దీర్ఘమిసేగా నాకు గుడిసేని ఏ గాని, ఏ డాకు దీర్ఘమిసేడా దాకు గుడిసేది ఏడాది అంటే ఒక సంవత్సరం అని, ఇయర్. ఏ కాకు దీర్ఘమిసేక కాకు గుడిసేకి ఏకాకి అంటే ఒక్కరిగా మిలిపోవడం. ఏ మాకు గుడిసేమి టాకు గుడిసేటి ఏమిటి, వాట్. ఏ కము ఏకము అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, కొట్టుకున్నాక మళ్ళీ ఏకమైపోతారు. అంటే కొట్టుకున్నాక మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయి కలిసిపోతారు కదా, అట్లా ఏకమైపోవడం, ఒక్కటే అయిపోవడం అనమాట ఇద్దరు. ఏ త మాకు కొమ్మిసేము ఏతము, ఏ రాకు దీర్ఘమిసేరా లు ఏరాలు, ఏ రా కింద పావత్తు, రా ప్లస్ ప కలిపి చదవాలి. ప డాక్కొమ్మిసేడు ఏర్పడు, ఏ నాకు దీర్ఘమిసేనా హలాకు కొమ్మిసేలు లు కింద హలావత్తు ఏన్నాలు, ఏ తాకు ఎత్వమిసే తెన్ చాక్కొమ్మిసేచ్చు ఏ తెంచు, ఏ రాకు దీర్ఘమిస్తే పా రాకు దీర్ఘమిస్తే రా కింద పావత్తు ప టాక్కొమ్మిసేటు ఏర్పాటు, ఏ కాకు దీర్ఘమిస్తే కా వ హలాకి గుడిసేలి ఏకావలి, ఏ కాకు దీర్ఘమిస్తే కా ద షాకు గుడిస్తే షి ఏకాదశి, ఏ లాకు దీర్ఘమిస్తే లా ప రాకు గుడిసేరి రీ కింద అనావత్తు రీ ప్లస్ నా కలిపి చదవాలి ని ఎలాపర్ని, ఏ లాక్కొమ్మిసేలు బ డాకు గుడిసేడి ఏలుబడి, ఏ క వాకు గుడి దీర్ఘమిస్తేవి డాక్కొమ్మిసేడు ఏకవీయుడు, ఏక ప తాకు గుడిసేతి తీ కింద నా వత్తు తీ ప్లస్ నా కలిపి చదవాలి ని పత్ని ఏకపత్ని, ఏ రు రాక్కొమ్మిసేరు వాకు దీర్ఘమిస్తే వాక ఏరు వాక, ఏక దాకు రుత్వమిస్తే ద్రు ద ప్లస్ రు కలిపి చదవాలి ద్రు, షాకు గుడిస్తే షీ కింద టావత్తు షీ ప్లస్ టా కలిపి చదవాలి స్టి దృష్టి ఏక దృష్టి, ఏ టాకు గుడిసేటి ఏటి
రాకు ఎత్వ దీర్ఘమిస్తే రే, డక్కొమ్మిసేడు, ఏటి రేడు. ఏ కాకు ఉత్వ దీర్ఘమిస్తే కో, నా మక్కొమ్మిసేము, ఏ కోణము. ఏక దా పక్కన సున్నా పెడితే దన్, డగ్గుడిస్తే డి, ఏకదండి. ఏట వాకు దీర్ఘమిస్తే వా, లక్కొమ్మిసేలు, వాలు, ఏట వాలు. స్లోప్ ఏ టాకు గుడిస్తే టీ, కాకు ఒత్వ దీర్ఘమిస్తే కో, హలా హలాకి కొమ్మిసేలు, లు కింద హలా ఒత్తు, కోళ్ళు, ఏటి కోళ్ళు. ఏ డక్కొమ్మిసేడు, ఏడు, గక్కొమ్మిసేగు, రక్కొమ్మిసేరు, గురు, ఏడుగురు. ఏ లక్కొమ్మిసేలు, కాకు ఒత్వమిస్తే కో, నా నక్కొమ్మిసేను, ఏలుకొను. ఏ లాకు గుడిసేలి, నా ఏలిన. వాకు దీర్ఘమిస్తే వారు, ఏలిన వారు. ఏ కాకు దీర్ఘమిస్తే కా పక్కన సున్నా పెడితే కాం, ఏకాంగము, ఏకాంగము. ఏ లా కాకు గుడిసేకి, కాకు దీర్ఘమిస్తే కా, యా, ఏలకి కాయ. ఏ కాకు గుడి దీర్ఘమిస్తే కి, బాకు దీర్ఘమిస్తే బా కాదు భా అంటున్నా. వా మక్కొమ్మిసేము, ఏకీభావము. ఏ కాకు దీర్ఘమిస్తే కా పక్క సున్నా పెడితే కాన్, త మక్కొమ్మిసేము, ఏకాంతము. ఏ కాకు ఉత్వ దీర్ఘమిస్తే కో, ద రక్కొమ్మిసేరు, డక్కొమ్మిసేడు, ఏకోదరుడు. ఏ క ఛ తా కింద రావద్దు, త ప్లస్ రా కలిపి చదవాలి. ఛత్రము మక్కొమ్మిసేము, ఏక ఛత్రము. ఏ కాకు గుడి దీర్ఘమిస్తే కి, వాగ్గుడిస్తేవి, వీ పక్కన సున్నా పెడితే విన్, చక్కొమ్మిసేచు, ఏకీభవించు. ఏ లాగ్గుడిస్తేలి, క, ఏలిక. పాకు దీర్ఘమిస్తే పా, మక్కొమ్మిసేము, ఏలిక పాము. ఏ క తా హలాని లాని పలుకుతాం. మక్కొమ్మిసేము, ఏకతాళము. ఏ రా పాకు దీర్ఘమిస్తే పా, టక్కొమ్మిసేటు, ఏమరపాటు. ఏక నాక్కొమ్మిసేను, నువ్వు కింద మా వత్తు, నువ్వు ప్లస్ మా కలిపి చదవాలి. ము డక్కొమ్మిసేడు, ఏక జన్ముడు. ఏక రా తా కింద రావద్దు, తా ప్లస్ రా కలిపి చదవాలి. మక్కొమ్మిసేము, ఏకరాత్రము. ఏక మక్కొమ్మిసేము, ము ఖ సెకండ్ ఖ, మక్కొమ్మిసేము, ఏకముఖము. ఏక షాకు రుత్వమిస్తే శ్రు పక్కన సున్నా పెడితే శృంగ, మక్కొమ్మిసేము, ఏక శృంగము. ఏక కాళికము, ఏకకాళికము. ఏక భూమము, ఏకభూమము. ఏ డాక్కొమ్మిసేడు, కాకు ఉత్వమిస్తే కో పక్కన సున్నా పెడితే కొండలు, ఏడు కొండలు. ఏ గాకు గుడిసేగి, గీ పక్కన సున్నా పెడితే గిన్, చాక్కొమ్మిసేచు, ఏవగించు కొను, ఏవగించుకొను. ఏక పింగళుడు, ఏక కుండలుడు. ఏకాకి అంటే ఓ పక్కన సున్నా పెడితే ఒంట, రాగుడిసేరి, తనము, ఒంటరితనము. ఏకాకి అంటే ఒంటరితనము. ఏ డాకు దీర్ఘమిస్తే దాకు గుడిసేది, ఏడాది అంటే ఒక సంవత్సరము. ఇందాక చెప్పాను కదా ఏడాది అంటే 1 ఇయర్ అని, అట్లా. ఏ టాగ్గుడిసేటి, కాకు ఉత్వ దీర్ఘమిస్తే కో, హలా కొమ్మిసేలు, హలా కింద హలా ఒత్తు, ఏటి కోళ్ళు అనగా. పే హలాకి గుడిసేలి, లీ కింద హలా ఒత్తు, పెళ్ళి. లాకు ఉత్వ దీర్ఘమిస్తేలో, నాకు గుడిసేని, పెళ్ళిలోని. తా పక్కన సున్నా పెడితే తన్, తా కొమ్మిసేతు, తంతు. ఏటి కోళ్ళు అనగా పెళ్ళిలోని తంతు. ఏ
పత్ని వా కింద రావద్దు తాకొమిస్సేతు డాకొమిస్సేడు వ్రతుడు ఏకపత్ని వ్రతుడు షీ ఉంది షీ కింద రావద్దు శ్రీ రాకు దీర్ఘమిస్తే మా శ్రీరామ చాపక్కన సున్న పెడితే చంద్ దాకొమిస్సే దూ కింద రావద్దు కలిపి చదవాలి దూ ప్లస్ రద్రు డాకొమిస్సేడు ఏకపత్ని వ్రతుడు శ్రీరామచంద్రుడు 7 కొండల పైన పాకు ఐత్వం పైన వెంకటేశ్వర స్వామి 7 కొండల పైన ఎవరుంటారు వెంకటేశ్వర స్వామి బాగున్నాయి కదా ఈరోజు ఏకి సంబంధించినటువంటి తెలుగు పదాలు మనం రేపు ఐకి సంబంధించినటువంటి పదాలను చదవడం ప్రాక్టీస్ చేద్దాం ఓకేనా అంతవరకు వీడియో నచ్చితే మీ అమ్మ నాన్నలను అడిగి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు చేయకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా తెలుగు చదువుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఓకేనా బాయ్ పిల్లలు